హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాపాని యూట్యూబ్ ఛానల్. సో మేము ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే 31st నైట్కి అరుణాచలం వెళ్దామని ప్లాన్ అయితే వేసుకున్నాం. సో మంచిగా ట్రైన్లో ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. సో అక్కడ మేము ఏం చేస్తున్నామంటే కెటిల్లో కాఫీ అయితే పెట్టుకుంటున్నాం. ట్రైన్స్లో మీకు కాఫీస్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకో పక్క వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో చిన్న సౌండ్ బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నారు. దాంతో వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని పాటలు పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ మాత్రం చాలా జాలీగా చాలా సూపర్గా అయితే ఎంజాయ్ చేసాం. మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి చాలా అంటే చాలా టైం అయితే తీసుకుంది. మేము 31st నైట్కి అక్కడ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. సో మేమైతే December 30కి మేమైతే ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 3 o'clock అట్లా అయింది ఆఫ్టర్నూన్ మేము ట్రైన్ ఎక్కేసరికి. ఇంకా ట్రైన్ ఎక్కి వెళ్ళేసరికి 31st మార్నింగ్ 11:30 అలాగ అయింది మేము అక్కడ దిగేసరికి. అంత టైం అయితే తీసుకుంది, చాలా లాంగ్ టైం అయితే తీసుకుంది. సో మేము ఎందుకు అంత లాంగ్ టైం తీసుకున్నదో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇది నైట్ టైం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మేము వెళ్తుంటే కృష్ణ బ్యారేజ్ కూడా కనిపించింది. అండ్ విజయవాడలో అమ్మవారి టెంపుల్ కానీ కృష్ణ బ్యారేజ్ కానీ చాలా బాగుంది, లైటింగ్తో సహా సూపర్గా అనిపించింది. మీలో ఎంతమంది ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాం. మళ్ళీ మేమైతే గుంటూరుకి అయితే రీచ్ అయిపోయాం. గుంటూరు నుంచి ఇంకో స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ ట్రైన్ అయితే ఉంది అరుణాచలం వెళ్ళడానికి. సో మేము అక్కడ నుంచి ఇంకా బైక్స్ మీద ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి బైక్స్ మీద అయితే మమ్మల్ని అయితే తీసుకొని వచ్చారు. సో చాలా బాగా అనిపించింది బైక్స్ మీద వెళ్ళడం ఆ నైట్. సో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా అక్కడ ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ షాప్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్కడైనా షాప్ దగ్గర ఆగి వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ అంత టైం అయితే లేదు. సో అందుకో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాక సో రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేమైతే బిర్యానీ తీసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే ఒక్కసారి ఇక్కడ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగా నచ్చింది. ఇంకా బిర్యానీ తినేసి ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసాం. నైట్ 2 o'clock వరకు వెయిట్ చేస్తే అప్పుడు ట్రైన్ వచ్చింది. ఇంకా మేము కాసేపు ట్రైన్లో టైంపాస్ చేయనీకైతే లూడో అవి ఇవి చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అరుణాచలంలో అయితే దిగిపోయాం. చాలా బాగా అనిపించింది నాకు అక్కడ అయితే. ఇంకా మా హస్బెండ్ మా బాబు ఇద్దరు ముందు వెళ్తూ ఉంటే నేనైతే వెనకైతే వెళ్తున్నాను. కానీ పబ్లిక్ మాత్రం చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. January 1st రోజు మాత్రం చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ దర్శనం జరగడానికి 5 to 6 hours అయితే పట్టింది. అండ్ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత నైట్ మేమైతే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. సో మా హోటల్ దగ్గర నుంచి గుడి టెంపుల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ షాప్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు అక్కడైనా పర్చేస్ చేసుకోవాలంటే వెంటనే పర్చేస్ చేసుకొని చాలా రీజనబుల్ రేట్స్కి అయితే ఇస్తున్నారు. అండ్ మీరైతే గుడి దగ్గర ఉన్న హోటల్స్ అయితే తీసుకోండి. అండ్ 1-2 kilometers అయితే వాక్ చేస్తే సరిపోద్ది. చాలా దగ్గరలో ఉన్నది రూమ్స్ కూడా. సో మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ గుడి దగ్గర ఉన్న హోటల్స్కి అయితే వెళ్ళండి. అండ్ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మెయిన్ గోపురం. సో మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే అక్కడ వెళ్ళి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పటి నుంచి మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. సో మేము వేసేది అక్కడైతే అదే. సో మేమిద్దరం మంచిగా మనసులో దండం పెట్టుకొని నెక్స్ట్ అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది మాకైతే. అయిపోయినాక కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఆంటీ అయితే బొట్టు అయితే పెడుతుంది. ఇంకా మేము దేవుడి బొట్టు అయితే పెట్టించుకున్నాం. చాలా పద్ధతిగా అందరం చాలా బాగున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము ఎక్కడెక్కడ వెళ్ళామో ఏమేమి చేసామో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2 kilometers నడిచినాక ఇంకా దోశలు అయితే తీసుకున్నాం. అంటే నైట్ ఏం చేయలేదు మేమైతే డిన్నర్. సో అందుకోసం అక్కడ ఆగి దోశలు అయితే తిన్నాం. దోశలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ తమిళనాడు టిఫిన్స్ అయితే అన్నీ అయితే ఉంది. అక్కడ టిఫిన్స్ అవి చేసినాక నెక్స్ట్ అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. అండ్ అక్కడ టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి వాళ్ళు అయితే అమ్ముతున్నారు.
కొంచెం సేపు ముందుకెళ్ళాక ఇంకా 12 అయితే అయిపోయింది. అక్కడే చిన్న బన్ కేక్ తీసుకొని మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. అక్కడ చేసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్ దగ్గర. అండ్ ఇంకో టెంపుల్ దగ్గర ఏంటిదంటే ఇలా 3 నిమ్మకాయలు తీసుకొని దిష్టి అనేది తీసుకోవాలి. అండ్ ఒకటి అక్కడ తొక్కాలి, ఇంకొకటి అక్కడ శూలం దగ్గర పెట్టుకోవాలి, ఇంకొకటి ఏమో గిరి ప్రదక్షిణ పూర్తయినాక గుడి దగ్గర కాలు కింద వేసి తొక్కాలి. సో అంతే నిమ్మకాయల సిస్టమ్. నెక్స్ట్ అయితే మేము మధ్య మధ్యలో ఆగి ఏదో ఒకటి అయితే తింటున్నాం. ఇంకా అన్ని శివలింగాలు అయితే మేమైతే దర్శనం చేసుకున్నాం. కొన్ని టెంపుల్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి అండ్ కొన్ని టెంపుల్స్ అయితే ఓపెన్లో అయితే లేవు. మేము నైట్ టైం స్టార్ట్ అయ్యాం కాబట్టి సో మాకు దారి మధ్యలో జింకలు అయితే కనిపించింది. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇలా లైవ్లో జింకలు చూడడం అయితే. అండ్ అక్కడ వాళ్ళు మంచిగా ఫుడ్ అయితే పెడుతున్నారు దానికి. అండ్ అవి కూడా దగ్గరికి వచ్చి ఫుడ్ అయితే తీసుకుంటుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ శివలింగాలకైతే మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కాలు నొప్పులు తట్టుకోలేక మేమైతే మసాజర్ అయితే పెట్టుకున్నాం కాలికి. చాలా రిలీఫ్ అనిపించింది. ఒక 5 to 10 minutes అలా కూర్చున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం వేరే టెంపుల్కి. ఇదొక టెంపుల్. శివుడు పార్వతి సగం సగం ఉంటారు. అర్ధనారీశ్వరి టెంపుల్ అని అంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాసెస్ అయితే ఉంది. చాటలో వాళ్ళన్నీ పెట్టిస్తారు. అండ్ గుడి చుట్టూ 3 సార్లు తిరిగిన తర్వాత అండ్ హారతి కర్పూరం వెలిగించి 3 సార్లు రైట్ సైడ్ అండ్ 3 సార్లు లెఫ్ట్ సైడ్ చేసుకున్న తర్వాత అది తీసుకెళ్ళి హోమంలో అయితే కాల్చాలి. అలా చేస్తే ఏమైందంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందంట. అండ్ మా హస్బెండ్ ఆ ప్రాసెస్ మొత్తం చేశాడు. చాలా బాగా అనిపించింది.
ఇదైతే మోక్ష మార్గం. సో దీని లోపలికైతే డెఫినెట్గా కంపల్సరీ అయితే వెళ్ళాలి. అస్సలు వెళ్ళిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. దీనైతే డెఫినెట్గా ఒకసారి వెళ్ళండి. ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే దాంట్లో అయితే ఈజీగా అయితే పడతారు. అండ్ దీంట్లో వెళ్తే చాలా మంచిది. మన చెడు అంతా పోయి మంచి అయితే జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి 1 అవర్ 2 అవర్స్ అయితే పట్టింది క్యూ లైన్లో నిల్చునేసరికి. ఇంకా అది కూడా కంప్లీట్ అయినాక ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాం మేమైతే. సో ఫైనలీ మా గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిపోయింది. ఇంకా ఫైనల్గా 6 o'clock మార్నింగ్ 6 o'clock మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. గుడి దగ్గర వెళ్ళినాక చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఆ పబ్లిక్ చూసి నాకైతే షాక్ అనిపించింది. అసలు ఈరోజు దర్శనం అయిద్దా అనిపించింది. కానీ 50 రూపీస్ లైన్ క్యూలో వెళ్తే జస్ట్ ఒక 1-2 అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోద్ది. మీరు వెళ్ళినట్టయితే అలాగే వెళ్ళాలి. సో మార్నింగ్ అయితే టెంపుల్ దగ్గర వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెంపుల్ దగ్గర వ్యూ కూడా కాదు, అరుణాచలంలో ఫుడ్ కూడా సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలాంటి వాళ్ళైనా సరే అక్కడ ఫుడ్ ఇష్టపడతారు. ఫుడ్ విషయానికి వస్తే సూపర్గా అంటే సూపర్గా ఉంది. అండ్ మేము మంచిగా లోపలికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ లోపల పబ్లిక్ కూడా చాలామంది అయితే ఉన్నారు. లోపలైతే ఫోన్స్ అయితే అలా ఉంది. సో లోపలైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నేనైతే. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫైనల్లీ మేమైతే అరుణాచలం అయితే వెళ్ళి వచ్చేసాము. సో మీరు ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తా వెంటనే. అండ్ నెక్స్ట్ పాండిచేరి మేము వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామో ఏంటి అనుకుని అవన్నీ చూపిస్తా. ఓకేనా.